హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. మీరు కనుక ఫోన్పే అప్లికేషన్ వాడుతున్నా, మరి ఏదైనా యూపీఐ అప్లికేషన్ వాడుతున్నా కూడా మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. సో ఫోన్పేలో మనం రోజులో ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, అలాగే ఎంత మ్యాక్సిమం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది. సో అవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ముందుగా ఏంటంటే, ఈ యూపీఐ ద్వారా ఫోన్పే అనేది ఒక యూపీఐ అప్లికేషన్ కదా. సో యూపీఐ ద్వారా మనం ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది ఆర్బీఐ వాళ్ళైతే డిసైడ్ చేసి ఉంచుతారు. వాళ్ళ గైడ్లైన్సే మనం ఫాలో అవ్వాలి. సో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఏమిటంటే, రోజులో మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ 20 చేయొచ్చు. 20 కంటే ఎక్కువ ఒక రోజులో ట్రాన్సాక్షన్స్ అయితే చేయలేము. సో ఆ 20 ట్రాన్సాక్షన్స్ ద్వారా మీరు రోజుకి ₹1,00,000 అనేది అయితే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకేసారి 1,00,000 అయినా చేయొచ్చు, లేదా విడివిడిగా మల్టిపుల్ టైమ్స్ అంటే 20 సార్లు కూడా మీరు ₹1,00,000 మ్యాక్సిమం అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో 20 ట్రాన్సాక్షన్స్ కలిపి ₹1,00,000 అనమాట. సో ఈ విధంగా పర్ డే ₹1,00,000 అండ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 20. ఇది లిమిట్ అనమాట, యూపీఐలో ట్రాన్సాక్షన్ లిమిట్. అదే కనుక మీరు అప్పుడే కొత్తగా మీరు కనుక యూపీఐ యాప్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న, ఫోన్పే అవ్వనివ్వండి, గూగుల్ పే అవ్వనివ్వండి. సో ఫోన్పే మీరు ఈరోజే డౌన్లోడ్ చేసుకుంటే కనుక మొదటి రోజున మీరు ₹5,000 కంటే ఎక్కువ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేరు. సో ₹5,000 మీకు ఒకేసారి అయినా చేయొచ్చు, లేదా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్లో అయినా చేయొచ్చు. కానీ మొదటి రోజు మాత్రం 5,000 చేయగలరు. మర్నాడు నుంచి మీరు ₹1,00,000 పర్ డే అయితే మీరు పంపించవచ్చు. అలాగే 20 నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్లు కూడా చేయొచ్చు. సో ఒకవేళ కనుక మీరు 20 ట్రాన్సాక్షన్స్ లిమిట్ క్రాస్ అయితే కనుక మీ పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. అలాగే ₹1,00,000 కంటే ఎక్కువ ఆ రోజు మీరు ఆల్రెడీ 1,00,000 పంపించేశారు. సో ఇంకా ఎవరికైనా డబ్బులు పంపించాలంటే కనుక అది ఆ పేమెంట్ అనేది మీది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే 1,00,000 లిమిట్ పెట్టారు కాబట్టి ఆ లిమిట్ మీరు క్రాస్ చేయడానికి లేదనమాట. ఒకవేళ మీకు అయినా ఎవరికైనా డబ్బులు పంపించాలి అంటే కనుక అప్పుడు మీరు మీ ఎన్ఈఎఫ్టీ ద్వారా కానీ, లేదా ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్ ద్వారా అయితే మీరు డబ్బులు పంపించవచ్చు. కానీ యూపీఐ ద్వారా మీరు పంపించలేరు అనమాట. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారము మనం హాస్పిటల్స్లో కానీ, లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్, కాలేజెస్లో కానీ మీరు డబ్బులు కట్టాలన్నప్పుడు యూపీఐ ద్వారా, ఇదివరకైతే యూపీఐ ద్వారా ₹1,00,000 అలౌ చేసేవారు అనమాట. బట్ అదేమిటంటే ఇప్పుడు రీసెంట్గా దాన్ని 5,00,000కి పెంచారు. సో మీరు హాస్పిటల్స్లో కూడా మీరు యూపీఐ పేమెంట్స్ అనేది చేయొచ్చు. పైగా ఇప్పుడు 5,00,000 దాకా ఒక రోజులో అయితే పేమెంట్ అనేది చేయొచ్చు. అలాగే కాలేజెస్లో, స్కూల్స్లో కూడా 5,00,000 పర్ డే అనేది అయితే ఇప్పుడు లిమిట్ పెట్టారు. అలాగే ఒకవేళ మీకు ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచుకోవాలంటే కనుక ఈ ₹1,00,000 పర్ డే అనేది మీకు తక్కువ పడుతుంది. మీకు ఇంకా ఎక్కువ అమౌంట్, మీరు బిజినెస్ వాళ్ళు అయి ఉండొచ్చు. సో మీకు రోజులో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేయాలి, అలాగే అమౌంట్ అనేది మీరు పెంచుకోవాలనుకుంటే కనుక మీరు మీ బ్యాంక్ని కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది. కాంటాక్ట్ చేసి బ్యాంకుకు ఒక రిటర్న్ అప్లికేషన్ ఇచ్చి మీ పేరు, మీ అకౌంట్ నంబరు, అలాగే మీ యూపీఐ ఐడి అవి మెన్షన్ చేస్తూ మీరు ఎంతైతే మీరు లిమిట్ పెంచుదాం అనుకుంటున్నారో ఆ లిమిట్ని కూడా మెన్షన్ చేసి 2,00,000 చేసుకోవచ్చు, 3,00,000 చేసుకోవచ్చు. సో ఆ లిమిట్ అనేది మీరు మెన్షన్ చేసి బ్యాంక్ వాళ్ళకి అప్లై చేస్తే కనుక మీ క్రెడిట్ హిస్టరీ, అలాగే మీ రిస్క్ ప్రొఫైల్ అన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు కావాలంటే వాళ్ళు మీకు అలౌ చేస్తారు. సో అలాగా మీరు మీ లిమిట్ని అయితే పెంచుకోవచ్చు. అలాగే మీరు ఫోన్పేలో కూడా మీరు ఒకసారి కావాలంటే మీరు హెల్ప్లో చూసుకుంటే కనుక ఎక్కడ మీకు పేమెంట్ ఇష్యూస్లో మీ పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు కూడా మీకు అందులో కూడా మీకేమీ ఎక్కడ ఇష్యూ విత్ ఫెయిల్డ్ పేమెంట్స్, పెండింగ్ పేమెంట్స్ అనేసి ఉంది తప్ప, బట్ అందులో కూడా మీకేమీ ట్రాన్సాక్షన్ లిమిట్ ఎలా పెంచుకోవాలనేది అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ అదర్స్లోకి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్ యువర్ బ్యాంక్ అని ఉంది. సో ఈ కాంటాక్ట్ యువర్ బ్యాంక్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ చేస్తే కనుక అందులో జస్ట్ మీకు ఇక్కడ ఏంటంటే సబ్మిట్ ఆర్ రేజ్ కంప్లైంట్. సో కంప్లైంట్ ద్వారా మీరు జస్ట్ ఆర్ రేజ్ రిక్వెస్ట్ ఆర్ కంప్లైంట్ అన్నారు. సో మీరు దాని ద్వారా కూడా మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు.
లేదా ఇక్కడి నుంచి అవ్వకపోయినా ఇక్కడ కింద కస్టమర్ సపోర్ట్ నంబర్స్ అవి ఉంటాయి. సో దాని ద్వారా కూడా మీరు బ్యాంక్‌ని కాంటాక్ట్ చేసి సో వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు రిటర్న్ రిక్వెస్ట్ ఇవ్వాలా? లేకపోతే మామూలుగా ఆన్‌లైన్ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేస్తారా అనేది మీరు కనుక్కొని మీకు పేమెంట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయమని ట్రాన్సాక్షన్ లిమిట్ ఇంక్రీజ్ చేయమని అయితే మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. సో అలాగే మీరు ఏ బ్యాంక్ అనేది మీరు చూసుకుని దాని కస్టమర్ సర్వీస్ నంబర్ ప్రకారం వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మీరు ఒకవేళ ఫోన్పే యాప్ యూస్ చేస్తూ మీరు మీ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఈ విధంగా మీరు తెలుసుకున్నారు కదా, యూపీఐలో మీ ట్రాన్సాక్షన్ లిమిట్ అంటే ఏమిటి, అలాగే ఎంత డబ్బులు పంపించవచ్చు, ₹1,00,000 దాకా రోజులో పంపించవచ్చు, అలాగే 20 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.